మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వాతావరణం నేపథ్యంలోనే పోలీసులు 9 మంది పైన కేసులు నమోదు చేశారు. అయితే ఎంపీపీగా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపొందగా ఏదైతే గెలుపొందినటువంటి అభ్యర్థులతో పాటు అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ కేడర్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు, బాణాసంచా కాల్చినారు అనేటువంటి విషయాలపైన పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సాధారణంగా ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతంలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుంది. సో ఎక్కడ కూడా సంబరాలు కానీ లేకపోతే బాణాసంచా కాల్చకూడదు అనేటువంటి విషయాలు కూడా స్పష్టంగా వాళ్ళకి ముందే చెప్పుకుంటారు. సో ఆ ఒక్క విషయం పైన కూడా ఈ ఒక్క వైసీపీ సంబరాల నేపథ్యంలోనే పోలీసులు 9 మంది పైన కేసులు అయితే నమోదు చేశారు. ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు మరో 8 మంది పైన కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి ఎంపీపీ ఎన్నికైతే నిన్న జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే ఈయన మోహిత్ రెడ్డి పోటీ నేపథ్యంలోనే ఎంపీపీకి అదే రకంగానే ఎంపీటీసీకి రాజీనామా చేశారు. సో ఆ పోస్టు ఖాళీ అయింది కాబట్టి నిన్న ఎలక్షన్ కమిషను దానిపైన ఒక ఎన్నిక అనేది పెట్టింది. దాంతో 32 మంది ఓటు వేసి మల్లం చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఎంపీటీసీని ఎంపీపీగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ గెలుపొందినప్పటికీ కూడా అప్పటి వరకు ఏదైతే శాంతంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఒకసారిగా అనౌన్స్మెంట్ రాగానే అక్కడ కొంత సంబరాలు చేసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. బాణాసంచా కాల్చి రంగులు చల్లుకొని అక్కడ కొంత హడావిడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా వాళ్ళపైన నిఘా పెట్టారు. వీడియో తీసినటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే అక్కడ సంబరాలు చేసుకున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేస్తారు. అయితే దీనిపైన అటు వైసీపీ కూడా ఫైర్ అవుతోంది. కేవలం అక్కడ నుంచి అసలు ఎన్నికలు జరిగినటువంటి ప్రెమిసెస్ కాకుండా మేము బయటకు వచ్చి కేవలం అక్కడ మాట్లాడుకున్నాం, అదే రకంగానే కొంత సంబరాలు చేసుకున్నామే తప్ప అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, పబ్లిక్ని ఇబ్బంది పెట్టలేదు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇలా కేసులు నమోదు చేస్తుందని చెప్పి అటు వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా మేము ముందుగానే చెప్పినప్పటికీ నిబంధనలు అతిక్రమించి అక్కడ వైసీపీ క్యాడర్ అంతా కూడా చేసినటువంటి పనులకే ఈ ఒక కేసులు నమోదు చేయడం అనేది చెప్తోంది. అయితే కేసులకు సంబంధించి ఎటువంటి సెక్షన్లు పెట్టారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. బట్ 9 మంది పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. దానిపైన ఇంకా కూడా క్లారిటీ రావాల్సింది అన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. దాంతోపాటు కూడా అటు పోలీసులు కూడా 9 మంది పైన కేసులు నమోదు చేసినట్టయితే మాత్రం క్లారిటీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది.